అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటిదంటే, మనం ధ్యానం చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం. ధ్యానం ద్వారా మన కర్మలను తొలగించుకోవచ్చా? మనకి పూర్తిగా తొలగించుకోవచ్చా? లేకుంటే తొలగిన తర్వాత మనకు తొలగినవి ఎలా తెలుస్తున్నాయి? అవి తొలగించుకుంటే దానివల్ల ఉపయోగాలు ఉన్నాయా, ఫలితాలు ఉన్నాయా అనే విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకుంటున్నాం వీడియోలో. మనం చెప్పుకున్నాము. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ చెప్పింది ఏంటంటే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అనేసి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేసి, జ్ఞానం ద్వారా మనం కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు. జ్ఞానం ఉందనుకో, సరైన జ్ఞానము, ఈ తప్పు చేయొచ్చు చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం మనకు ఉన్నప్పుడు అది చేయకుండా ఉండడం వల్ల మంచి కర్మ అంటే మనకి కర్మ అనేది యాడ్ కాదు. చెడు కర్మలు మంచి కర్మలు రెండు ఉంటాయి. మంచి కర్మల్లో మనం పుణ్యం యాడ్ అవుతుంది. చెడు కర్మ వల్ల మనకి పాపాలు చేయడం వల్ల వీటి వల్ల మనకి చెడు కర్మలు యాడ్ అవుతాయి. ఇవి అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరము మనం ధ్యానం చేయడం ద్వారా మనం సంచిత కర్మలు అనేసి అంటే ప్రతి ఒక్కరము మనం ఈ జన్మే మనం చూస్తున్నాము. మనం ఇంతకుముందు జన్మలో చేసినవి కూడా మనం కర్మల రూపంలో, సంచిత కర్మల రూపంలో తెచ్చుకుంటాము. ఈ జన్మలో మనం అవి ఇప్పుడున్న లైఫ్ టైంలో మనం వాటిని అనుభవించి వాటిని కరిగించుకోవడానికి, వాటిని ప్రాక్టికల్ అవ్వడానికి మనము తెచ్చుకుంటాం ప్రతి ఒక్కరము. అలాగే ఇప్పుడు మనం సంచిత కర్మలను తెచ్చుకున్నాము. ఈ సంచిత కర్మలు మనం మామూలుగా ఉన్న వాళ్ళకి వీటిని ఐడెంటిఫై చేయలేము. చేసినా ఇది నా కర్మేలే అని అనుభవిస్తూ ఉంటారు. అంటే అది అలవాటు అయిపోద్ది వాళ్ళకి. మళ్ళీ వస్తారు, మళ్ళీ అదే జీవితాన్ని అనుభవిస్తారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ చనిపోతారు, ఇట్లాగే జనరప పూర్ణమ అని మళ్ళీ ఆ కర్మబంధంలోనే చిక్కుకుంటూ వెళ్తారు. ఈ ధ్యానం చేసే వాళ్ళకి మనకి కర్మలు మనం తెచ్చుకుంటాం. ప్రతి ఒక్కరు అందరికీ ఇక్కడ మంచి చెడు ప్రతి కర్మ అనేది అందరికీ ఉంటాయి అన్నమాట. అవి తెచ్చుకున్నప్పుడు ఈ ధ్యానం ద్వారా మనము ఆ కర్మల్ని కరిగించుకోవచ్చు. మనం ధ్యానం చేసే కొద్దీ, ఆ ఎనర్జీ పెరిగే కొద్దీ మనలో కర్మ అనేది అంటే కరిగిపోతూ ఉంటుంది. మనం తెచ్చుకున్న ఈ మూటలు మంచుగడ్డ రూపంలో ఉన్నాయి అనుకో, గడ్డలుగా సంచిత కర్మలు తెచ్చుకున్నామనుకో, మనము అగ్ని అనేసి ధ్యానాన్ని అనేసి మనం అపో దిపోభవ అని అనుకుంటారు కదా, మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి, మన ఆత్మని మనమే వెలిగించుకోవాలనేసి. అలాగే మనము మన ధ్యానం అనే దాన్ని విత్తనాన్ని వేసినప్పుడు అది ఎలుగుతున్నప్పుడు ఈ సంచిత కర్మలు మంచు రూపంలో ఉన్న గడ్డలుగా తెచ్చుకున్న సంచిత కర్మలు ఆ అగ్నిలో కరిగిపోతాయి. ఎప్పుడు మనం మెడిటేషన్ ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఇలా కర్మలు మనం తెచ్చుకున్న కర్మలు కరిగిపోతూ ఉన్నప్పుడు మనం అనుకున్నాయి మంచికి ఇప్పుడు మూట తగ్గే కొద్దీ, బరువు తగ్గే కొద్దీ మనకు చాలా భారం తగ్గిపోతుంది కదా. అలా కర్మలు కరిగే కొద్దీ మనం అనుకున్న సంకల్పాలు చాలా తొందరగా చాలా చక్కగా నెరవేరుకుంటాము. ఇప్పుడు పూర్తిగా కరిగించుకున్నాం ఇంకో ధ్యానం ద్వారా. ఇప్పుడు మనం ఆల్రెడీ గత జన్మలో తెచ్చుకున్నాం సంచిత కర్మలు. ఇవి మనకందరికి ఉంటాయి. అప్పుడు ఆ అజ్ఞానంతో లేక అలా చేసి మనం కర్మల రూపంలో తెచ్చుకున్నాము. ఒక అనారోగ్యం కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, అత్తమామల విషయంలో కావచ్చు, అమ్మ నాన్నల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా ప్రతిదీ మనం తెచ్చుకుందే. ఇప్పుడు మనకు ఒక కర్మ ఉందంటే అది ఖచ్చితంగా మనము ఒక లైఫ్లో ఒకరికి ఇచ్చిందే. అది మనం ఇంకా 20% అనుభవిస్తున్నాము. మనం ఇంకా వాళ్ళకి 80% అక్కడ ఇంకా చాలా బాధ పెట్టాము. మనకి 20%కే చాలా బాధపడుతున్నప్పుడు ఇంకా 80% అంటే అందరూ అది గమనించగలిగేసి నేను చేశానని అంగీకరించేసి దాన్ని దగ్ధం చేసుకోవాలి. రియలైజేషన్ ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, పరివర్తన ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఆలోచన అట్లీస్ట్ మనం మెడిటేషన్ చేస్తుంటే ఇది నేను చేసిందే, అవును నేను చేసిందే, నేను అనుభవిస్తున్నాను, కానీ నేను ధ్యానం ద్వారా నేను జ్ఞానం నేర్చుకున్నాను, ఈ ధ్యానం చేస్తున్నాను, నేను జ్ఞానాన్ని నేర్చుకున్నాను, ఈ జ్ఞానం ద్వారా నేను నా కర్మల్ని నేను కరిగించుకుంటాను. మెడిటేషన్ చేసేసి ఈ జ్ఞానం ద్వారా ఇప్పటి నుంచి అయినా ఇప్పుడు పోయిన జన్మల కర్మలన్నీ మనం మెడిటేషన్ ద్వారా ఇలా తీర్చుకుంటూ ఉంటే, ఎనర్జీ ద్వారా కరిగించుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేయబోయే కర్మలు మన చేతుల్లో ఉన్నాయి. ఆగామి కర్మలు, వచ్చే కర్మలన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. వాటిని మనం చేయకుండా ఎలా ఆపగలమంటే జ్ఞానం, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఏది మంచి కర్మ ఏది చెడు కర్మ, ఏది చేయకూడదు. తిట్టొచ్చా పైకి నవ్వుతూ
బాగున్నారా అంటూ లోపల అనేసి లోపల ఇంకొక విధంగా వాళ్ళని తిట్టుకోవటమా? అంటే మనుషుల రూపంలో, మాటల రూపంలో, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, చేతల ద్వారా మనం ఏ కర్మలు చేస్తున్నామని ఎరుకుండాలి. ధ్యానం చేస్తున్నా కానీ చాలా ఎంతెంత గంటలు గంటలు ధ్యానం చేసేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మనము ఈ కోపతాపాల్లో లేకుంటే రాకూడదని కదా వస్తాయి. ఊరుకూరుకునే కారణం లేకుండా వస్తున్నాయా, లేకుంటే నేను ఊరుకూరుకునే నెగిటివ్ థాట్స్ పెడుతున్నానా, వేరే వాళ్ళని పద్దుగుకులు నెగిటివ్ థాట్గా ఆలోచించి వాళ్ళ లైఫ్లోకి ఇంటర్ఫీర్ అవుతున్నానా, ప్రతిదీ నేను సత్యమే పలుకుతున్నానా అనేసి అందరూ చెక్ చేసుకుంటూ ఈ ఆఘాతి కర్మలు అంటే రాబోయే కర్మల్ని మనము యాడ్ చేసుకోకుండా ఉంటామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, తెచ్చుకున్న కర్మలు మనం ధ్యానం ద్వారా పూర్తిగా కరిగించుకుంటున్నాము, చేసుకుంటూ ఉన్నాం. పూర్తిగా అంటే కాదు, మనం చేసే తీవ్రతను బట్టేసి ఉంటుంది. అసలు అంటే అంటాం కదా, గొడ్డలతో పోయేదాన్ని గోడుతో తెచ్చుకున్నామనేసి పెద్ద సమస్యని చిన్న సమస్య, దానివల్ల మనకి అసలు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు అనమాట. అలా కర్మల్ని క్లియర్ చేసుకుంటాము. తామరాకు పైన నీటి బొట్టు అంటే ఎలా వేస్తుంది, నీటి బొట్టు పెట్టి జర్రునని జారిపడుతుంది. అలాగే మనకి అసలుకి తెలియదు అనమాట. ఎప్పుడు మనం తీవ్ర మెడిటేషన్ సాధన అంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎరుకతో ధ్యానం చేయాలి, ఖచ్చితంగా ధ్యానం చేయాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి. మనం టిక్ మార్క్ కొట్టుకోవాలి, మనం ఎలా ఉన్నాం అనేసి నిజంగా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఏదో చేసామా దేనికోసమో కాదు, మనకి చేసామా, మనం ట్రూలో ఉన్నామా, సత్యంగా ఉన్నామా అనేసి చెక్ చేసుకుంటూ ఎరుకతో ధ్యానం చేస్తే మనం తెచ్చుకున్న కర్మలు కరుగుతూ ఉంటాయి. తెచ్చుకున్న కర్మలు కరిగేసి మనం ఇప్పుడు కరిగించుకుంటున్నాం. మనం రాబోయే కర్మలు చేయకుండా ఎరుకతో మనం ప్రవర్తిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, కర్మలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఎనర్జీ అంతా మనం చేయబోయే కర్మలు కూడా మనం యాడ్ చేసుకోవట్లా. అప్పుడు ఏమవుతుంది, మనం సంకల్పాలు అంటే మనం అనుకున్న మంచి పనులు అవి నెరవేరుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ కర్మల్లో కరిగించుకుంటూ ఆఘాతి కర్మలు అంటే జరగబోయే కర్మలు ఎరుకతో చేయడం, మంచి కర్మలే చేయడం ద్వారా మనం అనుకున్న ఎనర్జీ పెరిగే కొద్దీ మనం అనుకున్న మంచి పనులన్నీ సాధించగలుగుతాము. మనం అనుకున్న మన లైఫ్ పర్పస్ ఏంటిది, మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, తెచ్చుకున్న కర్మలన్నీ మనం క్లియర్ చేసుకునేసి మనం ఈ భూమికి ఇప్పుడున్న దానికి ఏం చేయగలము. పత్రి సార్ వచ్చేసి ధ్యానాన్ని అందరికీ అంటే అంతకు ముందులు ఉన్నా కానీ ఇంత ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి దీనికి ఎక్కడ ఏ గురువు దగ్గరికి వెళ్ళకుండా, ఏ హిమాలయాలకు వెళ్ళకుండా, ఏ ఆశ్రమం దగ్గరికి వెళ్ళకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చొనేసి మన శ్వాసతో ధ్యాస పెట్టేసి ఈ మెడిటేషన్ ఈ ధ్యానాన్ని అందరికీ పరిచయం చేశారు. అలా మన పర్పస్ ఏంటిది, మనం ఎందుకు వచ్చాము, మనము ఏం చేసుకున్నాం అనేది తెలుసుకొని అన్నీ తెలుసుకోవడం ద్వారా మనం చేయాల్సింది చేసి మనం పొందవలసింది పొందుతాం అన్నమాట. మనం చేయాల్సింది చేసినప్పుడు మనకి ఏమి రావాలో అది పొందుతాము. ఇవి చేసే సమయంలో చాలామందికి అంటే డౌట్ ఎవరికైతే ఉంటుందో ఇది జరుగుతుందో, ఓ పక్క నమ్ముతున్నట్టే ఉంటాము, ఓ పక్క వింటున్నట్టే ఉంటాము, ఓ పక్క ఇది మంచిది అంటూ ఉంటాము. కానీ ఓపిక ఉండదు, పేషెన్సీ ఉండదు. శ్రద్ధ సబురి అంటారు కదా సాయిబాబా స్వామి గారు, షిరిడి సాయిబాబా స్వామి గారు. శ్రద్ధ సబురి అంటే మనకి ఎంత శ్రద్ధ పని చేసే పని మీద ఎంత శ్రద్ధ ఉంది, ఎంత అంటే మనము చేస్తున్నాము, ఎంత నిజాయితీగా చేస్తున్నాము అంటే ఎంత మనకు ఓపిక ఉంది అనే విషయం అనమాట శ్రద్ధ సబరి. అది ప్రతి ఒక్కరికి గమనించుకోవాలి. అంటే నమ్మకం ఉంటేనే అక్కడ మనకి ఏదైనా ఎంత మనం నమ్మినప్పుడు ప్రతి ఒక్కటి జరుగుతుంది. నమ్మకం లేనప్పుడు నువ్వు ఎంత చేసినా అది జరగదు. అందుకనేసి ప్రతి ఒక్కరు నమ్మకంతో ఒకరికి అవుతుంది, మనకు అవ్వడం లేదంటే వాళ్ళ ఆ నమ్మకాన్ని ఉంచారు, సాధన చేశారు. మనకి ఇంకా రాలేదంటే మనము నమ్మటం లేదో ప్లస్ సాధన ఇంకా చేయలేము. అందుకనేసి మనము ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్కరికి అవుతుందన్న నమ్మకం ఉంచేసి సాధన చేయడం ద్వారా ప్రతిదీ మనం సాధించగలుగుతాము. ఇది ఈరోజు విషయము. ఇప్పుడు మనము అంటే సంచిత కర్మలు ఇప్పుడు మనకి సంకల్ప శక్తి అనుకున్నాము. ఇప్పుడు మనకి కోరికలు నెరవేరాలని ఓ పక్క పెట్టుకుంటున్నాము, మనకు అనుకునే జరగాలని వేసి అనుకుంటున్నాము. ఇంకో పక్కనే మనకి కర్మలు తెచ్చుకున్న మూటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండిట్లో ఇప్పుడు ఏవి ఎక్కువగా ఉంటే అవి మనకి అదే జరుగుతుంది కదా, ఏ పర్సంటేజ్ ఉంటే అదే జరుగుతుంది కదా. ఇప్పుడు కర్మలు తెచ్చుకున్న కర్మలు ఎక్కువగా ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతాయి, కర్మ ప్రభావం అంటే మనం ఈ బాధలు ఈ వీటిలోనే ఉంటాము. మన సంకల్పాలు నెరవేరు, మనకి ఆలోచన కొన్నా వస్తున్నా కానీ
ఈ బాధలే గుర్తొస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఎక్కువగా ఉంటే ఏవి ఎక్కువగా మనకి ఉంటే ఆ రెండు నువ్వా నేనా అనేసి ఏది ఎక్కువ బలంగా ఉంటుందో అవి మనకి కనిపిస్తాయి. ఇప్పుడు కర్మలు ఎక్కువగా ఉన్నాయి అనుకో అవే జరుగుతూ ఉంటాయి. అదే మనకి కర్మలు తక్కువ ఉందనుకో, సంకల్పం ఎక్కువ ఉందనుకో, మనకి సంకల్పాలు తొందరగా నెరవేరుతూ ఉంటాయి. ఫస్ట్ మనము ప్రతి ఒక్కరము చెక్ చేసుకునేసి కర్మలు తెచ్చుకున్న వాటిని క్లియర్ చేసుకుంటూ జ్ఞానంతో ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధ్యానానికి మనం మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఆ ధ్యానం ద్వారా మనం తెచ్చుకునే సరెండర్ చేసినప్పుడు కర్మలు కరిగిపోతూ ఉంటున్నప్పుడు ఆ కర్మలు కరిగినప్పుడు మనకి ఎనర్జీ ఏడుతున్నప్పుడు మళ్ళీ చేయబోయే కర్మలు చేయకుండా ఉండడం ద్వారా చేయకుండా ఉండడం అంటే ఏది మంచిది, మంచి కర్మలే చేయడం ద్వారా మనము ఈ కర్మల్ని తగ్గించుకుంటాము. ప్లస్ మనం అనుకున్న సంకల్పాలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటాము. ఇది అన్నమాట. ప్రతి ఒక్కరి వెరుకతో ఇది అందరికీ సాధ్యమైంది. అందరూ తగ్గించుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. ఇవి ఎరుకతో గమనించేసి మెడిటేషన్ అయితే ధ్యానం అయితే కంపల్సరిగా చేయాలి. మనకి సమయం ఉండదు అనుకుంటే ఉండదు, మనకు సమయం ఉంటుంది నేను చేయగలను అనేసి ఖచ్చితంగా మనము ప్రతిరోజు ఈరోజు చేశానా అనేసి చెక్ మార్క్ పెట్టుకోవాలి. అది చాలా హెల్ప్ అవుతుంది. అది నేను అనుభవంతో చెప్తున్నాను. అది నా లైఫ్లో చెక్ మార్క్ పెట్టుకొని చేసినప్పుడే ప్రతిదీ నేను చేయగలిగాను. ప్రతిదీ నేను చెక్ చేసుకున్నాను ఎరుకుతో. నేను ఈరోజు చేశానా. ప్రతి ఒక్కరికి నైట్ కుదరదు అనుకునే వాళ్ళకి అసలైన సాధన సమయం ఎప్పుడు మంచి సమయం అంటే కొంతమందికి పిల్లలు లేవరు, ఆఫీసు ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు 4:30 నుంచి 6:30 దాకా ఆ సమయం కానీ 4:30 నుంచి 6 గంటల దాకా కానీ ఆ సమయము ఎర్లీ మార్నింగ్ చాలా చాలా ఉత్తమమైనది. ఆ సమయంలో మొదలుపెట్టి చూడండి, మీకు చాలా చాలా మంచి ఫలితం వస్తుంది. సాధన మాత్రం ఎవ్రీడే చేస్తూ ఉండండి. మనం ఫలితం గురించి నిజంగా ఆశించకుండా మనం చేసినప్పుడే తొందరగా కనెక్ట్ అవుతాము. మనకి తొందరగా అనుకున్న దాన్ని సాధిస్తాము. ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనకి ఏముంటుందంటే రానప్పుడు ఏం కలుగుతుందంటే బాధ, దేశం, దుఃఖం అన్నీ కలుగుతాయి. అసూయ ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాము, మనకి ఎప్పుడు అది అవసరం ఉండకపోవచ్చు. మనకి ఏదో ఇంకా అర్జెంటుగా ఉంది, అవసరం ఉంది, ఇంకోటి ఉండొచ్చు. అందుకనేసి మనకు అది తీసేయచ్చు మాస్టర్స్. మనకి ఇంకా అనుకున్న జరగలేదనేసి ధ్యానం మంచిది కాదు, నాకు వర్కౌట్ కావట్లేదు, అసలుకి ఇది ఏమీ లేదు ఇక్కడ, ఇది అసలు దీంట్లో ఏమీ అనుకునే జరగట్లేదు అనేసి మనము ఎప్పుడు అలా అనడం కూడా తప్పు. అలా అనకూడదు. అందుకనేసి ప్రతి ఒక్కరము ఎరుకుతో గమనిస్తూ మన వంతు మనం ధ్యానం చేస్తూ నేను సరెండర్ అయ్యాను అనేసి చెప్తూ చేయాలి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే ప్రతి ఒక్కరము మనం ధ్యానం చేసేటప్పుడు ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏంటి అంటే మనం స్టార్టింగ్లో చక్కగా ఎన్నుముక స్ట్రైట్గా పెట్టాలి. సరే, నేను ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియో సపరేట్గా పెడతా, మిక్సప్ కాకుండా ఉంటుంది. అవి చాలా ధ్యానానికి కొన్ని ముఖ్యమైన టెక్నిక్స్ అనమాట. అవి మనకి తొందరగా ధ్యానం కుదరడానికి అవి నేను ఇంకొక వీడియోలో పెడతాను. మళ్ళీ ఇది వేరే విధంగా వెళ్ళిపోతుంది, కర్మ గురించి చెప్పా కదా. ప్రతి ఒక్కరిది అందరి జీవితంలో ఇవన్నీ మనం వెరుగుతూ ఉండేసి ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఎప్పుడు సాధనమ పనులోన సమకూరు ధరలో అంటాం కదా, అలాగే మనం సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నన్ని సాధించగలుగుతాము. ఇది అందరికీ సాధ్యమవుతుంది. మనం ప్రయత్నించి ఈరోజు కూడా మీరందరూ చెక్ మార్క్ పెట్టుకునేసి నేను చేశాను, నేను సాధించాను అనేసి మీరు పెట్టింది ఏదైనా వీడియోలో విన్నది, తెలిసింది, పాటించింది మీకు అర్థమైంది, ఇంకా దీనివల్ల నేను తెలుసుకున్నాను కొన్ని విషయాలు అనుకుంటే కామెంట్ రూపంలో మెసేజ్ పెడతారనేసి, వీడియో ఎలా ఉందని చెప్తారనేసి అనుకుంటున్నాను. మీ చెప్పడం ద్వారా నాకు ఇంకా జ్ఞానం, ఇంకా ఏమి ఇవ్వాలి, ఏమి అందించాలనేసి ఇంకా నాకు ఉత్సాహం కలుగుతుంది. దాని ద్వారా ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టగలను. దాంతోపాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు అవసరం లేవచ్చు, వేరే వాళ్ళకి అవసరం ఉండొచ్చు. వాళ్ళు షేర్ చేయడం ద్వారా మీకు అవసరమైంది ఇంకొక రూపంలో రావచ్చు. అందుకనేసి ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని మనమందరము నేర్చుకుంటూ వేరే వాళ్ళకి పంచడం ద్వారా మనము ఒకరి ద్వారా ఒకరికి పంచడం ద్వారా పంచే కొద్దీ పెంచబడుతుంది అనేసి మన జ్ఞానాన్ని
జ్ఞానాన్ని పంచామనుకో, జ్ఞానం మనకు కావాల్సిన జ్ఞానం ఇంకో పక్క నుంచో ఇంకో దగ్గర నుంచో మనకి ఏ రూపం నుంచి అయినా ఈ యూనివర్స్ నుంచి మనకు ఖచ్చితంగా అందుకుంటాము. యూనివర్స్ ఏదైనా మంచిని తీసుకుంటుంది, చెడుని తీసుకుంటుంది. నువ్వు ఆలోచన మంచిగా ఉంటే మంచే జరుగుతుంది, చెడాగా ఉంటే చెడే జరుగుతుంది. అందుకనేసి ఎప్పుడు ఆల్వేస్ థింక్ మన కోసమే కాదు, పక్కన వాళ్ళ గురించి కూడా ఎప్పుడు మంచిగానే ఆలోచించాలి. లోక సంస్థ సుఖినో భవంతు అంటాం కదా, మనమందరము అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదొకటి. దానికన్నా మనం ఫస్ట్ బాగుండాలి, తర్వాత అందరూ బాగుండాలి. ఎందుకంటే మనం బాగుంటేనే, మనం మంచిగా ఉంటే మంచిని పంచుతాం, చెడుగా ఉంటే చెడుని పంచుతాం. అందుకనేసి మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనేది కూడా మంచి విషయం అన్నమాట. ప్రతి ఒక్కరూ ఇవి ఆచరిస్తూ పాటిస్తూ ప్రతి ఒక్కరూ మీ ఉన్నవన్నీ ఇంకా మీరు మెరుగైన జీవితాన్ని పెంచుకుంటూ ఇంకా చాలా చాలా ఆనందంతో జీవించేసి ఈ జ్ఞానాన్ని అందరం ఒకరి ద్వారా ఒకరు అందరూ పంచుతూ ఈ భూ ప్రపంచాన్ని మొత్తాన్ని మనము ధ్యానమయం చేద్దామని, శాకారమయం, ధ్యానమయం, పిరమిడ్మయం చేద్దామనేసి అందరం కోరుకున్నాము. థ్యాంక్ యూ.